ఇరట్ట జస్ట్ 1 hour 50 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే ఒక ఎక్సలెంట్ థ్రిల్లర్ని చూసాను అనిపించింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో థ్రిల్లింగ్గా అనిపించింది. ఎప్పుడూ చిన్న పాయింట్తో సాగదీసే మలయాళం సినిమాల్లో చాలా రోజులకి మళ్ళీ ఇది మలయాళం సినిమా అంటే అని మలయాళం రైటింగ్స్ని ప్రూవ్ చేసే సినిమా ఇది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. అడల్ట్ కంటెంట్ని కూడా ఫ్యామిలీతో చూస్తే ఇబ్బంది పెట్టని విధంగా తీశారు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కేరళలో ఒక పోలీస్ స్టేషన్లో స్టేట్ మినిస్టర్ రావడంతో అందరూ ఏర్పాటుల్లో బిజీగా ఉంటారు. సరిగ్గా అదే టైంకి పోలీస్ స్టేషన్లో 3 బుల్లెట్లు పేలినట్టు గన్ సౌండ్ వినిపిస్తుంది. అసలు స్టేషన్ లోపల ఏం జరిగింది, ఇందులో డబుల్ రోల్లో జోజి జార్జ్ గారు ఎవరు, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. రేటింగ్ని మైనస్ పాయింట్స్ని చూసే ముందు ప్లస్ పాయింట్స్ చూద్దాం. సినిమా స్క్రిప్ట్ని ఎంత పొగిడినా తక్కువే. బ్రిలియంట్ రైటింగ్స్ అనే చెప్పాలి. ఎస్పెషల్లీ కాన్సెప్ట్, డ్యూయల్ రోల్తో కన్ఫ్యూజ్ చేసే విధానం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి డిఫరెంట్ అండ్ థ్రిల్లింగ్ క్లైమాక్స్ సినిమా చూసాక మూవీ మీద మనకు ఒక ఇంపాక్ట్ వదిలేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ అండ్ ఎండింగ్ కంక్లూషన్. చాలా బాగా లింక్ చేశారు సీన్స్ని. లాస్ట్ వరకు అసలు ఏం జరిగిందో అని కనిపెట్టలేం. అప్పుడే కదా మనకు కూడా చూడాలనిపించేది. అండ్ మెయిన్గా మాట్లాడాల్సింది డ్యూయల్ రోల్స్లో చేసిన జోజు జార్జ్ గారి కోసం. ఒకవైపు మంచివాడిగా, ఇంకోవైపు నెగిటివ్ షేడ్స్తో భలే కనిపించారు. జేక్స్ బిజాయ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, కేరళలోని న్యాచురల్గా షూట్ చేసిన లొకేషన్స్ మంచిగా హెల్ప్ అయ్యాయి సినిమాకి. మైనస్ పాయింట్స్, ఈ సినిమా కూడా మైనస్ పాయింట్స్ ఏంటి అని అనుకోకండి. అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని లేదు. సో అలాగే మాస్ ఆడియన్స్కి మాస్ ఎలిమెంట్స్ ఇందులో పెద్దగా ఉండవు, వాళ్ళకి అంత ఎక్కదేమో అనిపించింది. క్లైమాక్స్ ట్విస్ట్ని మాత్రం మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పకుండా చూసుకోండి. పొరపాటున మీకు ట్విస్ట్ తెలిసిపోయిందంటే ఇంకా సినిమా మీద మీ ఒపీనియన్ మారిపోద్ది. థ్రిల్స్ ఏమో వర్క్ అవ్వవు ఆ కేసులో. హీరో డ్యూయల్ రోల్స్ వలన కొన్ని చోట్ల ఎవరెవరో అనే విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ప్రతి సీన్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అండ్ అంజలి గారితో లవ్ స్టోరీ చాలా డిఫరెంట్గా బాగున్నప్పటికీ అది సినిమా స్టోరీకి అంత అక్కర్లేదు అనిపించింది. స్లో మూమెంట్స్ హీర్ అండ్ దేర్. ఫస్ట్ హాఫ్లో పోలీస్ ఆఫీసర్స్ ఫ్లాష్ బ్యాక్ అడుగుతున్నప్పుడు కొన్ని సీన్స్ వస్తూ ఉంటాయి. ఆ టైం కొంచెం స్లో అనిపించవచ్చు, కానీ వాటి యూజ్ ఏంటో తర్వాత మనకు అర్థమవుతుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, నాకైతే ఈ ఫ్యూ వీక్స్ నుండి ఆహాతో బుర్రపాటు చేస్తున్న మూవీస్ని చూసి ఈ మూవీని చూస్తే అబ్బాయి ఎంత మంచి సినిమాని చూసానరా అని అనిపించింది. తప్పకుండా చూడండి, చాలా మంచి థ్రిల్లర్. వెల్ రిటర్న్, వెల్ ఎగ్జిక్యూటెడ్ అండ్ డిఫరెంట్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి దీని 3.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.